హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం గ్రాండ్ వెనిస్ మాల్లోని కిడ్స్ ప్లే ఏరియా చూస్తున్నాము. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. అటు ఆపోజిట్లో ఏమో స్కై వ్యూ, ఇక్కడేమో 3D వ్యూ ఉన్నాయి రైట్ సైడ్. సో ఇది లోపలికి ఎంట్రన్స్ ప్లే ఏరియాకి, మస్తీ జోన్ అంటారు. సో ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో అడ్వెంచర్ ల్యాండ్ ఉంది, కిడ్స్ అడ్వెంచర్. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంకోండి అందరూ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళారు కిడ్స్, అందులో ఆడుకోవడానికి పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదంతా అడ్వెంచర్ ల్యాండ్. పిల్లలు ఏంటంటే కింద నుంచి స్టెప్స్ ఎక్కి పైకి జూలాలో ఎక్కి మళ్ళీ డౌన్లోకి వచ్చి అట్లా. ఇటు వెళ్తే ట్రాంపోలిన్, అటు లోపల ఉంది ట్రాంపోలిన్ పార్క్. అందుకని అందరు పిల్లలు జంప్ చేస్తున్నారు చూడండి. సో ఇటు లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో అన్నీ ఇక్కడ ఫొటోస్ స్టిక్ చేశారనమాట. ఏమేమి ఉన్నాయో గేమ్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ హెల్మెట్స్ ఇస్తున్నారు. మళ్ళీ కిడ్స్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇటు నుంచి రైట్ సైడ్ కారు గేమ్ ఉందన్నమాట. ఎలక్ట్రిక్ కార్. సో మళ్ళీ లోపలికి వెళ్ళి మనం ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇదేమో సర్కిల్ తిరుగుతుంటుంది కదా కిడ్స్ని కూర్చోబెడితే, రంగులు రాట్నం టైప్లో అది. ఇవన్నీ 3D గేమ్స్. ఇదంతా గేమ్ ప్లే ఏరియా. ఇదంతా స్మాల్ కిడ్స్ దండి, లైక్ 5 years బిలో ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఆడతారనమాట. వీటికి మనము ముందే కార్డులో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ కార్డు పెడితే స్క్రాచ్ చేస్తే అక్కడ మనకు గేమ్ ఆడడానికి అలో ఉంటుంది అనమాట. 5 minutes 10 minutes అట్లా టైం ఇస్తారు. మినిమం 1000-1500 అట్లా రీఛార్జ్ చేసుకోవాలి పర్ కిడ్. చేసుకుంటే 1 hour కంటిన్యూగా ఆడియచ్చు అన్నీ. బైక్ గేమ్, కార్ గేమ్స్, జీప్ గేమ్స్, ప్లస్ జాంబీ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇటు నుంచి వెళ్తే ఇక్కడ మనమైతే అడల్ట్స్ గేమ్ బౌలింగ్ చూడొచ్చు. చూడండి, అంత పెద్దవాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. కొందరు కూర్చొని చూస్తున్నారు ఆడియన్స్. ఇటు సైడ్ నుంచి కూడా క్యారమ్ బోర్డు కూడా ఉంది. ఇదేమో మరి స్మాల్ కిడ్స్ది కారు. అవేమో పికప్ గేమ్స్ కూడా ఉన్నాయి. మనం టికెట్ వేసి ఒక పైన ఉన్న హ్యాండిల్ తోటి కొన్ని చాక్లెట్స్ కానీ టాయ్స్ కానీ పిక్ చేయొచ్చు అనమాట. ఇదేమో యారో వేసేది, స్పాట్ జ్యూస్ యారో వేసేది. ఇదేమో బిగ్ వాషింగ్ మిషన్, హ్యూమన్ వాషింగ్ మిషన్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇటు నుంచి వచ్చాక మళ్ళీ ఇంకా గేమ్స్ ఉన్నాయి. సో ఈ రివాల్వింగ్ స్మాల్ రంగులు రాట్నం, ఇది స్మాల్ కిడ్స్ అండర్ 3 yearsకి. సో ఇటు నుంచి వెళ్ళిపోతే ఇంకా రైట్కి వెళ్తే అక్కడ మనకు హౌస్ ఆఫ్ ది డెడ్ అయితే కనిపిస్తుంది. స్కేరీ హౌస్ అయితే ఉందండి. లోపలికి వెళ్తే అంత స్కేరీగా ఉంటుంది అనమాట.
సో టికెట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈ కౌంటర్లో మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అక్కడేమో క్యూ ఉంది వెళ్ళడానికి జనాలకి. ఇక్కడ స్నో వరల్డ్ కూడా ఉంది, కానీ నాకు స్నో అంటే పడదు కాబట్టి మేము స్కిప్ చేసాం. చాలా మంది ఉండేసరికి కూడా వీడియోలో అడ్డు వస్తున్నారు. ఏం చేస్తాము, నేను వీడియో తీస్తున్నా మీరు జరగండి అయితే అనలేము. చూడండి స్కేరీ హౌస్ ఎలా ఉందో. లోపల చాలా భయంకరంగా ఉంటుందని విన్నాను, చూడాలి. నేను ఇలాంటి స్కేరీ హౌస్ వేరే మాల్స్లో కూడా చూసానండి 2-3 టైమ్స్. నాకు బోర్ కొట్టేసింది. ఇంకా హౌస్ ఆఫ్ ది డెడ్, యాక్చువల్లీ ఇట్స్ నేమ్ హౌస్ ఆఫ్ ది డెడ్. సో ఇటు నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడ 7D మూవీ షో అయితే ఉందండి. కానీ ఇందులో గ్రూప్గా వెళ్ళొచ్చు అనమాట. మనం ఎంట్రన్స్లో చూసాం కదా 3D మూవీ షో, అందులో ఇద్దరే కూర్చోవచ్చు సీటింగ్ వైజ్. కార్ లాగా ఉంటుంది, అందులో కూర్చొని గ్లాసెస్ పెట్టుకొని ఇద్దరే చూడొచ్చు. ఇక్కడైతే గ్రూప్లో మొత్తం అందరూ మూవీలో హాల్ లాగా కూర్చొని చూడొచ్చు. సో ఇదండి, ఇట్లా ఈ గ్రాండ్ వెనిస్ మాల్లోని ప్లే ఏరియా అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ MCVT రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.